కీసర టెంపుల్కి వచ్చినప్పుడు మీరు మాత్రం తప్పకుండా ఈ ప్లేస్ని కూడా చూడండి. టెంపుల్ వెనకాల మనకు ఈ విధంగా ఒక ప్లేస్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ఎటు చూసినా మనకు కొన్ని వందల సంఖ్యలో శివలింగాలు అయితే దర్శనమిస్తాయి. అసలు ఈ లింగాల వెనుక చరిత్ర ఏంటని ఒక్కసారి మనం చూసుకుంటే, త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం తర్వాత అయోధ్యకు వెళ్ళే సమయంలో ఈ ప్లేస్కు వచ్చినప్పుడు ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకున్నాడు. అప్పుడు ఒక శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతునికి చెప్పి కాశీకి పంపిస్తాడు. కాశీలో కొన్ని వేల సంఖ్యలో శివలింగాల్ని చూసి ఏ లింగాన్ని తీసుకురావాలో అర్థం కాక అప్పుడు హనుమంతుడు అక్కడ ఆలోచిస్తూ ఆలస్యం చేస్తాడు. అప్పుడు ఇక్కడ ముహూర్తానికి లేట్ అవుతుందనే ఉద్దేశంతో శివుని అనుగ్రహంతో శ్రీరాముడు ఇక్కడ ఒక లింగాన్ని అయితే స్వయంభూగా ఆవిష్కరించడం జరుగుతుంది. కాశీ నుంచి వచ్చిన హనుమంతుడు కోపంతో ఆ తీసుకొచ్చినటువంటి 101 శివలింగాలని విసిరేశాడని మనకు త్రేతాయుగంలోని పురాణం ద్వారా తెలుస్తుంది. ఆ విసిరేసినటువంటి శివలింగాలన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కీసర రామలింగేశ్వర స్వామి టెంపుల్ వెనకాల మొత్తం మనకు వందల సంఖ్యలో శివలింగాలు ఇక్కడ దర్శనమిస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. చాలా అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఒకటి కాదు, రెండు కాదు, సుమారు వందల సంఖ్యలో ఇక్కడ లింగాలు ఉంటాయి.